కాలం నుండి ఇప్పటి వరకు సెలవు ప్రభా మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఆరోగ్యంగా ఉంచినందుకు నీకు వందనములు స్తోత్రాలు తండ్రి. అయా మేము బ్రతికున్నామంటే అది కేవలం నీ కృపనైనా నీ చల్లని నీడలో తండ్రి మమ్మల్ని అందరినీ నాయన ప్రభా క్షేమకరంగా ఉంచినందుకు నీకు వందనాలు అయ్యా స్తోత్రాలు. అయా నీకే వందనాలు, మమ్మల్ని రక్షించినందుకు వందనములు అయ్యా స్తోత్రాలు. అయా మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. దినదినము కూడా నాయన అయా మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనములు స్తోత్రాలు దేవా. నీకే స్తోత్రం ప్రభా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడకు దేవా. ఉన్నవాడా, అనువాడా, మాట్లాడేవాడా, జీవము కలిగిన వాడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, కృప కలిగిన దేవా నీకు వందనాలు అయా స్తోత్రం తండ్రి. స్తోత్రం ప్రభా. మాట్లాడే దేవా, అద్భుతములు చే దేవుడా, ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడా నీకే స్తోత్రం తండ్రి. అయా ఈ దినము చూడని వారు దేవా అనేక మంది నిద్రించున్నారు. మాకంటే గొప్పవారు, మాకంటే జ్ఞానులైన వారు అయా తండ్రి నాయన, మాకంటే ఎంతో ఉన్నతమైన స్థితిని కలిగిన వారు ప్రభా ఈ దినము లేకపోయి ఉన్నారు. అయినప్పటికీ ఎన్నిక లేని మమ్మల్ని ప్రభా, దీనులమైన మమ్మల్ని, ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభా దేవా నీ రెక్కల నీడలో ప్రభా మమ్మల్ని కాచి కాపాడవు, సజీవులుగా ఉంచవు దేవా. నీకు వందనములు స్తోత్రాలు. ఎక్కడ వారం ఎట్టు వారం అయినప్పటికీ నా ప్రభా మేమందరం ఇలా జూమ్ కాల్స్ ద్వారా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, మయంపరచడానికి తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ క్షేమగుంచావు తండ్రి. అయా మరొక దినాన్ని మాకు అనుగ్రహించిన ప్రభా, అందును బట్టి నీకు వందనములు స్తోత్రాలు. నీ బిడ్డలు ఎంతవరకు చేసే ప్రార్థనలో అలాగే పాటల్లో మీరు ఉన్నందుకు నైనా నువ్వు మహిమ పొందుకున్నందుకు నీకు వందనములు స్తోత్రాలు తండ్రి. దేవా నీకే స్తోత్రం ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం తండ్రి. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా,
శతకోటి స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగిలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగిలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా నీకే స్తోత్రం స్తోత్రం ప్రభా. అవును తండ్రి, నీ కృప చేత మమ్మల్ని రక్షించినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా. అయా నీ ప్రేమ చేత నీ దయ చేత ప్రభా అయా మమ్మల్ని ఆయన అనేకమైన ప్రమాదముల నుండి నాయన, అనేకమైన ఆపదల నుండి నాయన, అనేకమైన శ్రమల నుండి శిక్షల నుండి ప్రభా మమ్మల్ని తప్పిస్తున్నందుకు నాయన వేలాది కోట్లాది స్తోత్రాలయ్యా. స్తోత్రాలు ప్రభా. అయా నీ జాలి మా పైన ఉన్నది గనకే ప్రభా మేము ఇలా రీతిగా ఉన్నాం తండ్రి, బ్రతికి ఉన్నాం తండ్రి. అయా నీకు వందనాలు నాయనా. స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో నాయన ప్రభా జీవ గ్రంథంలో మా పేరుంచినందుకు నీకు వందనాలయ్యా. అయా పరలోక రాజ్యంలో చోటిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయా నరకము నుండి మమ్మల్ని తప్పించిన దేవా నీకు వందనములు స్తోత్రాలు. ఈ లోకములో తండ్రి నీ సాక్షులుగా నాయన ప్రభా మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. స్తోత్రాలు 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 ప్రభా. దేవా నశించిపోతున్న ప్రతి ఆత్మ రక్షించడానికి నాయన మనుష్య కుమారుడికి ఈ లోకానికి వచ్చావు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నాయన ఇదిగో తండ్రి ప్రభా నీ మాట వెనక నీకు లోబడక ఇంకా అనేక మంది నాయన నశించిపోతున్నారు ప్రభా. యేసయ్యా ఒక్కసారి ప్రతి బిడ్డని దర్శించండి అయ్యా తండ్రి నీకు వందనాలు. అంత్యకాలంలో ఆఖరి గడియలు ఉన్నాం ప్రభా నాయన. అయ్యా ఏ దినం ఏది సంభిస్తుందో మాకు తెలియదు అయ్యా. కాబట్టి సిద్ధపడి ఉండమని ఎలుగు కలిగి ఉండమని ప్రార్థించి యేసయ్యా నీకు వందనములు స్తోత్రాలయ్యా. సిద్ధపాటు కలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచే తండ్రి నాయన. మీరు అక్కడ పర్యంతరం ఎత్తబడే గుంపులో మమ్మల్ని అందరినీ చేర్చుకో తండ్రి నీకు వందనాలు. అయా స్తోత్రాలు తండ్రి ప్రభా. ప్రతి పట్టణాలను గ్రామాలను పల్లెలను అయా ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ప్రభా నీకు వందనములు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేతండి నాయనా నీకు వందనాలు. నువ్వు సిలువలో కాచిన యొక్క రక్తం వృధా కాకుండా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. దేవానికి వందనాలు. ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల నాయన నీకే వందనములయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. దేవా ఇదిగో తండ్రి నాయన ఈ జూమ్ కాల్స్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం పట్ల ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి బిడ్డని దీవించండి అయ్యా. ఎవరైనా అనారోగ్యాలతో నీ పాదాలు చెంతకొచ్చినట్లయితే అయ్యా ఇప్పుడే స్వస్థత దయచేయండి, సంపూర్ణమైన విడుదల దయచేయండి. ఎందుకంటే నువ్వు స్వస్థపరిచే దేవుడు తండ్రి. నువ్వు తప్ప మాకెవరు లేరు ప్రభా. తల్లివైన తండ్రివైన ప్రభా నువ్వే తండ్రి. కష్టకాలం మంది మొరపెట్టినప్పుడు నా తండ్రి నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడు అయ్యా నీకు వందనములు స్తోత్రాలు తండ్రి.
అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, అయ్యా ఎందరో తండ్రి ఎన్నోనైనా ప్రభు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో మేలు జరిగించండి తండ్రి యేసయ్య ప్రభా. అయ్యా నాయన ఇదిగో తండ్రి ప్రభా, ఈ స్తుతి ఆరాధన ద్వారా ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు కదిలించండి ప్రభా. అయా గర్భఫలం లేని వారి గర్భాలు తెరవండి యేసయ్య, నీకు వందనాలు. అయా స్తోత్రాలు నాయన. వివాహం కానీ యవన బిడ్డలు ఉన్నారు తండ్రి, వారికి వివాహంలో జరిగించండి ప్రభు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో దయచేయండి ప్రభా. దేవా ప్రభా, ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారో నీకు తెలుసు ప్రభా. ఈ దినం ఎందరో ప్రభా అనారోగ్యాల పాలై ఉన్నారు తండ్రి ప్రభా. అయా నాయన తండ్రి భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. నీకు వందనములు స్తోత్రాలు. అయా నువ్వు స్వస్థపరిచే దేవుడు తండ్రి నాయన, నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు ప్రభా. అయా మీరే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని ప్రభా. అయా నాయన తండ్రి మీరు నాయన జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. అలాగే నీదైన సేవకులు తండ్రి చెప్పబడుతున్న వాక్య భాగంలో మీరుండండి నాయన. అయా వట్టి వారిగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభా, నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచి మహిమ పొందుకుని సహాయం దయచేస్తారని నమ్ముచు వద్దు మనల్ని పాసందోపంగా చేర్చుకోమని మా ప్రియ రక్షకుడైన యేసు పేరట, రానున్నటువంటి మా యేసు పేరట మిక్కిలినముతో అయా బ్రతిమలు అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన చేసిన ఏడు పాస్టమ్ గారు వందనాలండి. వందనాలండి. హలో, మరి వాక్య భాగం చదువుకుందాం. మన మధ్యలో జేపీ బ్రదర్ గారు చదువుతారండి. 79వ కీర్తన 6 నుంచి 10 వరకు. బ్రదర్ గారు 79వ కీర్తన 6 నుంచి 10 వరకు చదువుకున్నాం. నిన్నెరుగని అన్ని జనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మింగివేచున్నారు, వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపంగా ఉండకము. నీ వాత్సల్యము త్వరగా మమ్ము ఎదుర్కొననిమ్ము. మా రక్షణకర్త ఒక దేవా, నీ నామం ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపము. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకునేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతి దండన జరుగునట్లు అన్యజనులకు తెలియపడనిమ్ము. దేవుని వాక్యం మన వినికిలా ఆశీర్వదింపబడును గాక. ఆమేన్ ఆమేన్. వాక్యం చదివించిన బ్రదర్ గారు వందనాలండి. వందనాలు. వాక్య భాగంలోకి వెళ్దాం. మన మధ్యలో ఉన్న సంటి బాబాయ్ గారు వందనాలండి. వందనాలు. ఎలా ఉన్నారు అయ్య గారు? బాగున్నారండి? దేవుడి కృపను బట్టి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నందుకు బాగున్నాం మా అందరం కూడా. వాక్యం తీసుకోండి అయ్య గారు, సమయం తీసుకోండి అయ్య గారు. ఓకే, మంచిది. మరి ఇంతవరకు కూడా ఈ ఉదయకాలపు సమయంలో మరి సమయాన్ని బట్టి ప్రభువుని మనము ఎక్కువ జావునే ప్రభువుని మనం ఆరాధించుటకు, ప్రభువుని మనం గణపరచుటకు, ప్రభువుతో మనము మాట్లాడుటకు దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఈ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే మా కొరకు, మా కుటుంబాల కొరకు, పరిచర్య కొరకు కూడా మీకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్న మీ అందరికి కూడా ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మ, వాయిస్ క్లియర్ వినబడుతుందా అందరికీ? వినిపిస్తుందండి. ఓకే ఓకే, మంచిది. మరి ఈ సమయంలో, ఈ ఉదయకాలపు సమయంలో దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారు, ఏ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు, చిన్న క్లుప్తమైన ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు, గొప్ప దేవ, సర్వోన్నతుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామమునికి లెక్కలేని సూత్రాలు తెలియజేస్తూ తండ్రి, ఉదయకాలపు సమయంలో నీ బిడ్డలతో ప్రభా ఆదరణకరమైన మాటలు మీరు మాట్లాడి సహాయం చేసి బలపరచమని క్రీస్తు యేసు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ప్రభు అయిన దేవాది దేవుడైన మన యేసుక్రీస్తు ప్రభు వారు, మన తండ్రి, ఆయన మనతో కొన్ని మాటలు మనకి నేర్పిస్తూ ఉన్నారు.
ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాటలను మనము వినినప్పుడు ఆ మాటల వల్ల మనకి ఏమొస్తుందనంటే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఆ మాటల వల్ల మనకి ఏమొస్తుందనంటే దీవెనలు పొందుకుంటాం. దేవుడు మాటలు వినుట వల్ల విశ్వాసం పెరుగుతుంది. ఆ మాటలు విన్న మనకి దేవుడు ఏం చేస్తాడనంటే గొప్ప కార్యాలు మన జీవితాలలో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఏ మాట ఈరోజు పలకాలని అనుకుంటున్నాడు? లేక ఉదయకాలపు సమయంలో ఏ ఆశీర్వాద వచనము దేవుడు నీతో పలకాలని ఆశపడుతున్నాడు, ఇవ్వాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక వాక్యాన్ని మనం చదువుకుని మరి ఈరోజు వాక్య ధ్యానానికి వెళ్దాం. ఆది కాండము 26వ అధ్యాయము 29వ వచనాన్ని మనము ఒకసారి మనం చదివితే అక్కడ చక్కటి ఆ మాట మనకి రాయబడి ఉంది. ఆది కాండము 26వ అధ్యాయము 29వ వచనం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేది చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు మీతో నిబంధన చేసుకుందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిది. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరిలో ఒకడు ప్రమాణము చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము గమనించినప్పుడు దేవాది దేవుడి యొక్క ప్రణాళిక మన పట్ల ఉన్నప్పుడు ఆ దేవుడి యొక్క ఆ ప్రణాళిక మన పట్ల నిలిచి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే ఆయన కృప మన ఎడల ఉంచి మనలను దేవుడు ఊరికనే విడిచిపెట్టడు. దేవుడి పని చేస్తున్నట్టు మనము లేక దేవుడి కొరకు జీవిస్తున్నట్టు వారిని దేవుడు ఎన్నటికి కూడా త్రోసి వేసేటువంటి వాడు కాదు. ఆయన ఆ పరిస్థితులను బట్టి ఈరోజు మనము ఆ కృంగిపోతున్న పరిస్థితులు ఉండొచ్చు, లేక చాలా సందర్భాలలో మనం ఏమనుకుంటామనంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు, లేక దేవుడు నన్ను చూడలేదు, లేక దేవుడు నా ఎడల కృప చూపించట్లేదు, అందుకే నేను ఎలాగా ఉన్నాను, నా స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే అని చాలా సందర్భాల్లో కృంగిపోతూ ఉంటాం. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించే ఇక ప్రక్రియ మనకు కలిగినప్పుడు లేక దేవుడు మన ఎడల చూపిస్తున్నట్టు కృపను బట్టి మనము ఎన్నడూ కూడా కృంగిపోయేటువంటి వారుగా మనము ఉండం. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము చూసినప్పుడు ఆ దేశములో ఇస్సాకును గమనించినప్పుడు ఆ దేశం అంతటిలో కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా పంట వేసినప్పుడు ఆ యొక్క పంట అంతా కూడా మరి పాడైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇస్సాకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క దేశములో వేసిన పంట ద్వారా ఇస్సాకు ఆశీర్వదించబడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఎందుకనంటే దేవుడు ఒకరి పక్షమున ఉన్నప్పుడు, దేవుడు ఆ కార్యాలు మన ఎడల చేయాలనుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మనకి దేవుడు చేయగలడు. ఆయన ఎందుకు నీ ఎడల గొప్ప కార్యములు చేయగలడు అనంటే మనము దేవుడిని సేవిస్తున్న బిడలగా లేక ప్రభువుని ఎమ్మడిస్తున్నట్టు వారుగా మనం ఉన్నప్పుడు ఆయన మనలను విడవక నిత్యము కూడా ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన నీకు ఎప్పుడు ఏది అవసరమో నీ అవసరములు తగ్గట్టుగా దేవుడు నీకు సహాయము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. టుడే ఈ రోజు కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ అవసరములు తగ్గేటట్లుగా కార్యము చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుడు వల్ల తప్ప ఆశీర్వాదము ఎవరి వల్ల రాదండి. మనుషుల వల్ల ఆశీర్వాదం రాదు, కానీ దేవుని వల్ల మాత్రమే మనకి ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే మనము దేవుని బిడలము గనక, మనము దేవుని పిల్లలము గనక ఆయన బిడలకు ఆయనే వారి యొక్క ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము చేపిస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదండి. మనము ఆరాధిస్తున్నట్టు దేవుడు నిన్ను ఆరాధిస్తున్న దేవుడు నిన్ను త్రోసివేసేటువంటి వాడు కాదు.
కొన్ని సందర్భాల్లో అనుకుంటాము, నన్ను ఆరాధిస్తున్న దేవుడు నన్ను గమనించలేదు. కాదు కాదు, ఆయన ఏదో ఒక సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడికి లోబడి ఉండట. దేవుడికి ఎప్పుడైతే లోబడి ఉంటామో, ఆ లోబడి ఉంటున్న మనము ఎలాగ ఆశీర్వదించబడతాం, ఏ రీతిగా దేవుడికి మనము లోబడాలి అని కొన్ని మాటలు నేను మీకు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి లోబడితే మనకి ఏమొస్తుంది, అసలు ఆ దేవుడికి లోబడి ఉండటం వలన మనకి ఏ కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగింపజేస్తాడు అని కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కీర్తన భాగములో కీర్తన 23వ కీర్తన 6వ చరణంలో చక్కటి మాట రాయబడి ఉంది. కీర్తనల భాగం 23వ కీర్తన. కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. రైట్. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన తెలియజేయబడిన మాట ఏమిటి అని అంటే, మనం ఏం చేయలేనంటే, ఆయన ఆశీర్వాదము మనకి పొందుకోవాలంటే, దేవుడి యొక్క దీవెనలు మనము పొందుకోవాలనంటే, మనం చేయవలసిన పని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆయన ఏ పని మనకి నేర్పిస్తూ ఉన్నాడు అని అంటే, నీవు ఆయన సన్నిధిని వెతకాలి మొదట. దేవుడు సన్నిధిని మనం వెతికినప్పుడు ఆయన నీకు ఇస్తున్నట్టు గొప్ప అవకాశము గాని లేక గొప్ప భాగ్యమును గాని ఇక్కడ దేవుడు నీతో చెప్తున్నాడు. నీతో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు ఇస్తున్నట్టు గొప్ప వాగ్దానాన్ని మనము పట్టుకుని మన జీవితాలలో మనం ఏం చేయాలనంటే ప్రయాణమయ్యి వెళ్ళాలి. ఏంటి దేవుడు నీకు ఇస్తున్న గొప్ప ఆ యొక్క వాక్కు, లేక దేవుడు నీకు అనుగ్రహింపజేసిన ఆ యొక్క గొప్ప భాగ్యం ఏమిటి అని మనం చూసినప్పుడు ఆయన అన్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చిను. నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నీ వెంట రావాలి. ఈ రోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము బ్రతికి ఉన్నామనంటే అది ఎవరి కృప అండి? దేవుని కృప. దేవుని కృప వల్లనే మనం బ్రతుకుచూ ఉన్నాం. ఈ రోజు ఆ కృప లేనటి వారు ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడి కృప వల్లనే మనం ఈ లోకములో జీవింపజేస్తున్నాం. ఈ ఉదయకాలపు సమయంలో నువ్వు లేచావు అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు సమయంలో నిద్ర లేచి ఈ 4 గంటల సమయాన్ని నుండి ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం అంటే ఎవరి కృప? దేవుని కృప. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు సమయంలో పడుకున్నటువంటి వారు ఉదయకాల సమయంలో లెగిస్తున్నారంటే చాలా మంది లేరు. కానీ నిన్ను దేవుడు ఈ ఉదయకాలపు సమయంలో ఆయన తట్టి మెలకువ దయచేసి నీకు దేవుడు ఆయన కృపను చూపించాడు. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బ్రతుకు దినములే నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చినో. ఎవరు వెంట? వారు వెంటే. నా వెంట ఆయన కృపాక్షేమములు వచ్చును. మీకు మీరు చెప్పుకోండి, నా వెంట కృపాక్షేమములు వచ్చును. నీ పనిలో ఆయన కృప ఉండాలి, నీ ఉద్యోగంలో ఆయన కృప ఉండాలి, నీవే పని అయితే చేస్తున్నావో దాటిలో ఆయన కృప తోడుగా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కృప ఎప్పుడైతే మనకు తోడుగా ఉందో ఆ కృపను బట్టి మనము జీవింపజేసేటువంటి వారమై ఉన్నాం. కనుక ఈరోజు మనము దేవుడి యొక్క కృపలో మనము ఈరోజు సాగిపోతున్నట్టు వారుగా మనం ఉండాలి. ఆ కింద మాట్లాడాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం. చిరకాలం నువ్వు ఎక్కడ ఉండాలని ఆశపడాలి? యెహోవా మందిరములో. దేవుడు మందిరములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిరకాలము కూడా ఆయన మందిరములో నేను ఉండాలి. ఏ కూజావునే నేను లేచినట్టునే నా ముఖ దర్శనము దేవుడితో ఉండాలి. నేను లేచి లెక్కనే నేను దేవుడితో సహవాసము కలిగి ఉండాలి. ఈ ఉదయకాలపు సమయంలో నేను దేవునితో మాట్లాడాలి. ఇదిగో నా స్వరముతో దేవుని స్తుతించాలి. నా యొక్క స్వరము ద్వారా దేవుని ఆరాధన చెయ్యాలి. నా యొక్క స్వరము ద్వారా దేవుడితో మాట్లాడాలి. ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడాలి. నేను ఈ ఉదయకాలపు సమయంలో దేవుడి పాదముల దగ్గరికి వచ్చానంటే నా అవసరముల కొరకు నేను ప్రభువు సన్నిధిని ఏడుకునేటువంటి వాడిగా ఉండాలి అని మనము ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరికి వచ్చామో
ఆయన మందిరములోనికి వచ్చామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాడు. చిరకాలము యెహోవా మందిరంలో, అంటే ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయం అనే మందిరంలో యేసయ్య ఉండాలి చిరకాలము. మన హృదయం అనే మందిరములో యేసయ్యను ఆరాధించాలి. నీ హృదయం అనే మందిరములో యేసయ్యకు చోటు ఇవ్వాలి. ఈ ఉదయకాలపు సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది లేచిన వెంటనే చూసుకున్నది ఏంటంటే, వారు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. రాత్రి కాల సమయంలో ఎన్ని మెసేజ్లు వచ్చినాయి, ఎవరు మెసేజ్ పంపించారు, ఏది అర్జెంట్ కాల్ ఉంది, లేకపోతే ఎవరితో మనం ఈ ఉదయకాల సమయంలో మాట్లాడాలి అని చాలా మంది చాలా ఆలోచన కలిగి ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు వాక్యం మనకు తెలియజేస్తుంది, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసింపజేసేదను. ఎంత ధన్యత అండి, ఎంత భాగ్యము ప్రేమైన దేవుని బిడ్డలారా. దావీదు అనుకుంటున్నాడట, ఉదయకాలపు సమయంలో నేను లేచినంటేనే చిరకాలము యెహోవా మందిరములో నేను నిలిచి ఉండాలి. నా జీవిత కాలం అంతయు నేను దేవుడితో గడపాలి. నేను లేవగానే ఉదయాన్నే నేను లేచినంటనే ఎవరిని ఎతకాలంటే నా దేవుణ్ణి ఎతకాలి అని దావీదు భక్తుడు ప్రేమని దేవుని బిడ్డలారా దేవుడితో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు భక్తుడు లోబడుతున్నాడండి. దావీదు భక్తుడు అంటున్నాడు, ఇదిగో నా యొక్క నివాస స్థలములను ఆయనే, దేవుడే నాకు సహాయము చేయగలడు. కనుక నేను చేస్తున్న నా పని కొరకు నేను దేని కొరకు సిద్ధపడాలంటే మొదటిగా నేను దేవుడి కొరకు లోబడి ఉండాలి అని అంటున్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం అందరం కూడా ఆయన ఆయన మనకు దేవుడు సహాయము చెయ్యాలేనంటే మనం ఏం చేయాలంటే ఆయన మందిరములో ఉండాలి. ఏ మందిరం అది? ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన మందిరం ఏదనంటే మన హృదయమే దేవుడి ఆలయం. ఏమండి, మన హృదయమే దేవుని మందిరం. ఈ పెద్ద హృదయం అనే మందిరంలోనికి దేవుని తీసుకుని రావాలి ఈ ఉదయకాలపు సమయంలో. ఎప్పుడైతే దేవుని తీసుకుని వచ్చామో అప్పటి నుండి దేవుడు ఏం చేస్తాడనంటే, ఆయన నీ హృదయమును బట్టి ఆయన నీతో పాటు ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీతో పాటు ఉండి దేవుడు ఏం చేస్తాడంటే నీకు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షము నా వెంట వచ్చును. నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివసించెదను. ఇది మనం ప్రియమైన దేవుని బిడ్డలారా మనం తీర్మానం తీసుకోవాలి. నా బ్రతుకు దినములన్నీ కూడా ఆయనతోనే ఉంటాను. నేను బ్రతుకు దినములన్నీ కూడా దేవుడితో మాత్రమే నేను జీవింపజేస్తాను అని మనం ప్రేమ దేవుని బిడ్డలారా తీర్మానం తీసుకున్నప్పుడు అలాగే దేవుడు మనకి గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరొక మాట చూద్దాం రండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనములో ఒక చక్కటి మాట రాయబడింది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? ఈ ఉదయకాలపు సమయంలో మనం చేయవలసిన పని ఏమిటంటే ఎడతెగక మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. అమ్మా, ఏం చేయాలి? మనము ఎడతెగక నిత్యము ప్రార్థనలో గడపాలి. ప్రార్థనతో పాటు నువ్వేం చేయాలంటే ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. ప్రభుతో సహవాసము. ప్రార్థించుట అంటే దేటి? ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి. ఈ ఉదయకాలపు సమయంలో మనము చేయవలసిన పని ఏమిటంటే ప్రభువుతో సహవాసాన్ని ఎంచుకోవాలండి. ప్రభువుతో సహవాసాన్ని ఎంచుకున్న మనలో ఒకటి వస్తుంది. ఏమిటనంటే ఎడతెగక నిత్యము. ఏమండి, ఈ యొక్క జూమ్ కాలులో ఉదయకాలపు సమయంలో 4 గంటలకు వచ్చి ప్రభువుని ఆరాధిస్తున్నామనంటే మీరేం చేస్తున్నారంటే మీ యొక్క ఒక రోజు వచ్చి ఈ రోజు ఆరాధన చేద్దాంలే, రేపు మానేద్దాంలే అని కాదు కదా. అంటే ఎడతెగకంటే నిత్యము దీన్ని సాగించేటంటి వారిగా ఉండాలి. ఏమండి, నిత్యము మనము ఇలాగ ప్రభువుని ఆరాధించేటట్టు వారిగా ఉండాలి. అందుకంటున్నాడు ఎడతెగక ఆయనను మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి.
ఎప్పుడు ప్రార్థన చేయాలి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్నాడు, మనము నిత్యము ఆయనను ప్రార్థన చేయలేం, విడవక ప్రార్థన చేయాలి. ఆయనను మనకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనకు సమస్తాన్ని కూడా మనకి అనుగ్రహింపజేసిన దేవుడై ఉన్నాడు. మన ప్రతి అవసరతలు కూడా దేవుడు దేని ద్వారా తీరుస్తాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా. దేవునితో మాట్లాడేది మనం ఎప్పుడండి అంటే ప్రార్థనలోనే. దేవుడితో మాట్లాడేది మనం ఎప్పుడు మాట్లాడగలుగుతాము అనంటే, ఆయనకు దేవుడితో మాట్లాడగలిగిన భాగ్యము దేవుడు నీకు ఇచ్చాడు అని అంటే, ఆయనతో మనము మాట్లాడేది ఎప్పుడనంటే ప్రార్థనలో మాత్రమే దేవునితో మాట్లాడుతాం. ఏమండి? ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడతాం, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాం. ప్రార్థన ద్వారా దేవుడితో మనం మాట్లాడతాం, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మన అవసరములు తీర్చేటట్లుగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. అంటే ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రార్థనలో మాత్రమే మనకు జరుగుతూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ప్రార్థన యొక్క సహవాసములో ఉన్నామో, ఆ ప్రార్థన సహవాసము ద్వారా మనం ఏమవుతామనంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అందుకే ఆయన అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడతెగక మనము నిత్యము ప్రార్థించేటువంటి వారిగా మనం ఉంటున్నాం. అలాగ మనం ఉన్నప్పుడు అందులోనే ఇక్కడ అంటాడు, ఆయన యొక్క రొట్టెలో గాని, అంటే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క శరీరములో గాని ఇలాగ మనం పాల్గొనడం కింద మాట ఉంది. అది కాకుండా మనము అక్కడ చక్కని మాట 43లో ఒక మాట ఉంది. అక్కడ చూడండి, ఆ మాట చక్కని మాట మనకు కనిపిస్తుంది. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు ఆ. అనేక మహత్కార్యములను సూచన క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. రైట్. ఇప్పుడు మనకి ఈ ప్రార్థన ద్వారా మనం ఉన్నప్పుడు మనలో ఏ కార్యాలు జరిగితేట? మహత్కార్యములు. అంటే ఊహించలేని కార్యాలు దేవుడు మనకు చేస్తాడు. భయంకరమైన కార్యాలు మన జీవితాలలో దేవుడు మనకి జరిగింపజేస్తాడు. నీకు నాకు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప కార్యాలు దేవుడు మన ఎడల చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ అపోస్తులు ఎప్పుడైతే ఈ యొక్క దేవుడి యొక్క పాదముల దగ్గరికి వచ్చినప్పుడు, ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు, వారు కూడా అమూల్యమైన కార్యాలు చూశారు. అమూల్యమైన విషయాలు వారు గమనించారు. గొప్ప కార్యాలు ప్రియమైన దేవుని బిడ్డలారా వారు చూశారు. మనము కూడా ఎలాగైతే అపోస్తులు ఎలాగైతే దేవుడు పాదాల దగ్గరికి వచ్చి ఎడతెగక గొప్ప కార్యాలు పొందుకున్నారో, ఈ రోజు మనము కూడా ప్రభువుని వెంబడిస్తున్న బిడలగా మనము కూడా ఆయన పాదాల దగ్గరికి వచ్చిన మనము కూడా గొప్ప కార్యాలు మన జీవితాలలో మనము చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆనాడు ప్రార్థన ఆలకించి వారికి గొప్ప కార్యాలు చేసిన దేవుడే ఈ రోజు నీ ప్రార్థన ఆలకించి నీకు గొప్ప కార్యాలు చేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు మారారు గాని దేవుడు మారలేదండి. యుగాలు మారిని గాని దేవుడు మారలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దేవుడు ఎప్పుడైతే అపోస్తులకు ఆ కార్యాలు చేసిన దేవుడే ఈ రోజు మనకి కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ రోజు నీకు నాకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గొప్ప కార్యములు చూస్తాం ఎప్పుడనంటే ప్రార్థన సహవాసములో ఉన్నప్పుడే. ఈ ప్రార్థన సహవాసంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి కార్యాలు చూస్తామనంటే చాలా గొప్ప కార్యాలు మనం చూస్తాం. అక్కడే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 2వ అధ్యాయం 1వ వచనములో అంటున్నాడు కదా, చక్కటి మాట ఉంది అక్కడ. ఆ మొదటి వచనం, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చాట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. రైట్. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనము ఉండే స్థలానికి వచ్చి రాగలుగుతున్న శక్తిమంతుడైన దేవుడండి. ఏమండి? మనం ఎక్కడుండి ప్రార్థన చేస్తాం? మనం అనుకోవచ్చు, నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు మన దగ్గరికి వస్తాడా? లేకపోతే నేను ఉండే యొక్క స్థలంలో దేవుడు నాకు ఈ కార్యాలు చేస్తాడా? కొన్ని సార్లు కళ్ళ ముందుండి ఒక కార్యాలు దేవుడు చాలా అద్భుతంగా కార్యాలు చేస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి రోడ్డు మీద ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ ప్రయాణమై వెళుతున్నప్పుడు ఆ ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈ రోడ్డు మీద ప్రయాణమై వెళుతున్నప్పుడు
బండి సడన్ బ్రేక్ వేసాడు. బ్రేక్ అయ్యగా కింద పడిపోయాడండి. వెనక నుంచి ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక వ్యాన్ వస్తుంది చాలా వేగంగా. ఆ వ్యాన్ వచ్చి ఇక ఇతడి మీద నుండి వెక్కి వెళ్ళిపోవాలి. ఆ సందర్భంలో ఆ వ్యాన్ నడుపుచున్నటి వ్యక్తి ఏం చేశాడంటే ఆ వ్యాన్ యొక్క స్టీరింగ్ పక్కకు తిప్పగా అది సైడ్ అయిపోయిందండి. ఎప్పుడైతే ఈ పడిన వ్యక్తి మీద నుంచి ఈ బండి వెళ్ళలేదు, చాలా వేగంగా వస్తున్నాడు. అంత వెంటనే వెళ్తున్న సడన్ గా ఈ బండి మీద వెళ్తున్న వ్యక్తి పడిపోవడంతో ఈ యొక్క వచ్చిన వ్యాను అతని నుండి ఎక్కి వెళ్ళాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ వేగవంతముగా వస్తున్నట్టు ఈ వ్యానును వెంటనే కంట్రోల్ చేయించి ఆ పక్కకు తీసాడు. అతడి పైన ఆ వ్యాన్ వెళ్లకుండా ఆగిపోయింది. దేవుడి కార్యాలు ఎలాగుంటాయనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలు మనం గమనించినప్పుడు మనకి తెలియకుండానే దేవుడి కార్యాలు వేగవంతముగా మన జీవితాలలో దేవుడు జరిగింపజేస్తాడు. ప్రాణాపాయమైన స్థితిలోకి వెళ్ళుచున్న సందర్భములోని కూడా దేవుడు ఏం చేసినట్టు ఆ వ్యక్తిని తీసి బయట పెట్టాడు. ఎంత గొప్ప కార్యములండి! ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల చేస్తున్నట్టి గొప్ప కార్యములు, ఊహించలేని కార్యాలు, వర్ణించలేని కార్యాలు, వివరించలేని కార్యాలు మన జీవితాలలో దేవుడు ఎన్నో ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. చాలా గొప్ప కార్యాలండి. అసలు దేవుడు మనకి మన వెళుతున్న ప్రయాణంలో దేవుడు మనకి కంట్రోల్ ఇవ్వచ్చు. ఏమైనా దేవుని బిడ్డలారా, చాలా గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాలలో చేస్తుంటాడండి. వేగవంతమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగింపజేస్తాడు. ఈరోజు మనము చేయవలసిన పని ఏమిటంటే దేవునికి మనము లోబడి ఉండట. దేవుడికి ఎప్పుడైతే మనం లోబడి ఉంటామో ఆ లోబడి ఉండట వలన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ లోబడి ఉండట వలన దేవుడు మనకి ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలో ఏముండాలంటే ఒక భయము కలిగి ఉండాలి. దేవుడి యందు ఏముండాలంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు వాడు ఏం చేస్తాడట, ఆశీర్వదించబడతాడు లేక దీవించబడతాడని దేవుడు వాక్యం మనతో చెప్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు భయం ఎలాగుండాలి? కీర్తన భాగంలో అంటాడు కదా, 115 కీర్తనలో అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 115 కీర్తన 13 చరణంలో ఓ చక్కటి మాట ఉన్నది. ఆ మాట దేవుడు రాయిస్తున్నాడు. ఏమిటి అనంటే భూమాకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఏం చేసిన ఇంటితో భూమి ఆకాశములను సృజించబడిన దేవునితో మనము ఆశీర్వదింపబడినట్టు వారు. ఆశీర్వాదం ఎక్కడ ఉంది అంటే ప్రేమ అని దేవుని బిడ్డలారా, ఆయన చేత ఆశీర్వదించబడినట్టు మనమే. సమస్తాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు కూడా ఇచ్చి ఉన్నాడు. సమస్తాన్ని దేవుడు మన కొరకు అనుగ్రహింపజేసి ఉన్నాడు. అంటే ఈ భూమి మీద ఆశీర్వదించబడాలంటే ఎవరి చేతిలో ఉందనంటే ప్రేమ దేవుని బిడ్డలారా, అది దేవుని చేతిలో మాత్రమే ఉందండి. నిన్ను నన్ను కూడా ఆశీర్వదించబడిన దేవుడి చేతిలో నీవు ఉన్నావు. దానిని పొందుకోకపోతున్నావు అంటే అది ఎవరి తప్పు అంటే మందే. దాన్ని తీసుకోకపోతున్నావు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి లోపం అంటే మన లోపమే. దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏమండి, దేవుడు దరిద్రులుగా చూడడానికి ఇష్టపడ్డండి. దేవుడు ధనవంతులుగా చేయడానికి మనల్ని పిలిచాడు. అబ్రహామును పిలిచిన దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా గొప్ప ధనవంతుని చేశాడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసేపుని పిలిచిన దేవుడు యేసేపుని గొప్ప ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. దావీదును పిలిచిన దేవుడు దావీదును గొర్రెల కాపరి దగ్గర నుంచి రాజుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. ఈ రోజు మనము చూసుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడి దగ్గర ఏముందనంటే సర్వము ఉంది. ఈ సృష్టిలో ఆయన దగ్గర లేనిది ఏదీ లేదు. ఎందుకనంటే ఈ సృష్టి యావత్తు కూడా దేవుడు ఇచ్చిందండి, దేవుడిచ్చింది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చిన దానిని మనము దేనిని కూడా త్రోసివేయక, ఆ దేవుడిచ్చిన దానిని
బట్టి మనం ఏమవుతామనంటే ఉన్నతమైన స్థితిలోనికి మనము వెళ్ళగలిగేటువంటి వారిగా ఉన్నాం. ఆయన అనుగ్రహించుచున్న గొప్ప భాగ్యం ఏమిటి అంటే దేవుడు నీకు ఇస్తున్న సమస్తమును కూడా అనుగ్రహింపజేస్తున్నాడు. దానిని మనము పొందుకునేటువంటి వారిగా ఉండాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక మాట ఉంది, చూపిస్తాను రండి. ఆ ద్వితీయోపదేశ కాండంలో చక్కని మాట ఉంది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే అక్కడ చక్కని మాట రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు చూపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చాలమ్మా, చాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా ఏం చేయాలి మనము? దేవుని మాట శ్రద్ధగా వినాలండి. శ్రద్ధగా నీ దేవుడైన యెహోవా మాటను నువ్వు శ్రద్ధగా వినిన ఎడల మనలో ఏముండాలి? శ్రద్ధ. ఎప్పుడైతే ప్రేమైన దేవుని బిడ్డలారా మనం శ్రద్ధ కలిగి ఆయన మాటలు వినిన ఎడల ఆయన మనకి ఏమిస్తాడనంట? ఈ భూమి మీద ప్రేమైన దేవుని బిడ్డలారా నీ అంత ఆస్తిపరుడు లేడు. ఎందుకో తెలుసా? నీలో ఈరోజు చూడండి, మనం చాలా సందర్భంలో శ్రద్ధ కలిగి జీవించలేం. అందుకే చాలా మంది కుటుంబాలలో అంటారు, భార్య భర్తల మధ్యలో వారికి వస్తున్నప్పుడు ఈమెలో శ్రద్ధ లేదండి, నేను తెచ్చిదంతా పాడు చేస్తుందండి అని చాలా సందర్భంలో అంటూ ఉంటారు. అందుకు ఆయన చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా మాటను నువ్వు శ్రద్ధగా ఇనిన ఎడల నీకు ఆయన ఏమిస్తాడనంట? ఆశీర్వాదాన్ని నీకు దేవుడు అనుగ్రహింపజేస్తాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు మాట చాలా మంది మనం గమనించినప్పుడు తల్లిదండ్రులు బిడ్డలకు చెప్తూ ఉంటారు, ఓ నా కుమారుడు ఈ మాట విను, ఈ మాట వినని చెప్పినప్పుడు బిడ్డలు ఏం చేస్తారంటే పదే పదే మా మమ్మీ ఇదే మాట చెప్తుంది, పదే పదే మా డాడీ ఇదే మాటలు మాకు తెలియజేస్తున్నారు కనుక నేను వారి మాటలు విన్నో అని చెప్పినప్పుడు మనకేమొస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మాట ఎప్పుడైతే మనం శ్రద్ధగా వినలేనప్పుడు మనకు దేవుడు ఆశీర్వాదాలు రావండి. ప్రియమైన దేవుని బిడ్డలారా తప్పిపోయిన కుమారుడు సందర్భం మనకు తెలుసు. తండ్రి మాట విన్నాడంటారా? అమ్మా, తండ్రి మాట వినకుండా వెళ్ళిపోవడం వల్ల ఏమైపోయాడంటే అతడికి అర్థమయ్యేది ఏంటంటే లోబడక జీవించడం వల్ల వచ్చిన శ్రమ తను గమనించాడు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నాడు అంటే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి నువ్వు చేయవలసిన ప్రధానమైన పని ఏమిటి? మొదట ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలట? ఆయన మాట శ్రద్ధగా వినాలి. నీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మాట విన్న నిన్ను దేవుడు ఏం చేస్తానంటున్నాడు? అక్కడ ఏమన్నాడమ్మా? ఆయన మాట విన్న మనల్ని దేవుడు ఏం చేస్తాడట? అమ్మా, విడిచిపెడతాడు. నిశ్చయముగా ఆయన ఏం చేసేటంటే వాడంటే మనలను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. తర్వాత మీరు చదువుకున్న మాట, ఆయన ఉదయకాలపు సమయంలో నీతో చెప్తున్నాడు, ఆయన మాట శ్రద్ధ కలిగి వినాలి. అశ్రద్ధగా ఎవరైతే వింటారో ఆ విన్నట్టు వాడికి ప్రేమైన దేవుని బిడ్డలారా ఏది రాదు. చూడండి ఈరోజు మనం గమనించినప్పుడు స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, కాలేజీకి వెళ్తున్న బిడ్డలు ఎవరైనా ఉన్నప్పుడు ఆ యొక్క లెక్చరర్ గాని సార్లు గాని ఏదైతే బోధిస్తున్న మాట ఆ స్టూడెంట్ శ్రద్ధ కలిగి ఆ మాటలు విని లేక అది రాసుకున్నట్టు వ్యక్తి ఏమవుతాడనంటే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడు. శ్రద్ధ లేకుండా ఆ మాటల పైన శ్రద్ధ లేకుండా ఉన్నట్టు వారు ఏమవుతారనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా వారు పాస్ అవుతారో అవరో వారికే తెలియదు. కానీ వారి పైన ఏముండాలట? శ్రద్ధ కలిగి ఉండాలి. నీవు కూడా నీ దేవుడైన యెహోవా మాటలను శ్రద్ధ కలిగి ఈయన ఎడల నీకు నేను ఏమి ఇస్తానంటున్నానంటే ఆయన నీకు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు కలగజేస్తున్నాడు. ఆయన మాటలు విన్న మనకి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన దీవెన మనకిస్తాడు. శ్రద్ధ ఉండాలి. ఈరోజు ఆ శ్రద్ధ కలిగి మనం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా సమయం అయిపోతుంది కనుక మరొక మాట నేను చూపించి వాక్యాన్ని ముగిస్తాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకొని
మరి నేను ముగిస్తాను, వాక్యం సమయం అవుతుంది. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. చాలు. ఎందుకు ఆశీర్వదించాడండి యోబుని? మొదట కన్నా మరెక్కువగా ఎందుకు ఆశీర్వదించాడు అమ్మా? దేవునందు యథార్థత కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని మాట. ఆశీర్వదించాడు అని అంటే యోబు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాటే ప్రాముఖ్యము. యోబు ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులలో నుండి యోబు వచ్చినప్పటికీ కూడా దాటి వేటి నుండి కూడా యోబు లెక్క చేయకుండా కేవలము దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని వాగ్దానముతో నిలిచిపోయి ఉన్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని వాగ్దానముతో యోబు నిలిచి ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబుని దేవుడు విడవక నిత్యము కూడా ఆశీర్వది. ఈ రోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఆశీర్వదింపబడాలి అని అంటే మనము చేయవలసిన పని ఏమిటంటే దేవునికి లోబడి ఉండుట. ఏం చేయాలంటే మొదట మనము లోబడాలి. లోబడి నేర్చుకోవాలి. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉండుట. మనము దేవుని సన్నిధిలో ఉండుట. మూడోది పరిశుద్ధాత్మను మనము పొందుకునేటువంటి వారిగా ఉండాలి. నాలుగోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన గుంపులో మనం ఉండాలి. ఎందులో ఉండాలండి? ప్రార్థన గుంపులో. ఈ ఉదయకాలపు సమయంలో మనం చేస్తున్న ఇక ప్రార్థన గుంపులో ఉన్న మీరందరూ కూడా ఆశీర్వదింపబడతారండి. ఎందుకనంటే ఈ ప్రార్థన గుంపులో ఉండే మీరు ఆశీర్వదింపబడతారు. దేవుడు వాక్యం చెప్తుంది, మీరు ప్రార్థన గుంపులో ఉన్నారా, మీరు ఆశీర్వదించబడతారు. ఎక్కువజామునే మెలకువగలిగి ఆ ప్రభు సన్నిధిని మీరు ఆరాధిస్తున్నారా, మీరు ఆశీర్వదించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరో మాట చెప్తున్నాడు దేవుడు, ఆ యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆరో మాటగా ఆయన అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు మనము ఆయన మాట శ్రద్ధ కలిగి వినాలి. ఆ వినుట ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ మాటను మనం విన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడండి. ఏడుదిగా మనం చూసినప్పుడు యోబుతో మాట్లాడుతున్నాడు. మొదట ఉండే స్థితి కన్నా ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చినట్లుగా ఈ రోజు మన పరిస్థితి ఇదే అనుకోవచ్చు. కానీ దేవుడు నేనేం చేస్తాడంటే రాబోతున్న దినాలలో ఒక ఉన్నతమైన స్థితి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, మనల్ని దేవుడు ఆశీర్వదించబడాలనంటే మనం లోబడేటువంటి వారిగా ఉండాలి. దేవుణ్ణి మనము సన్నిధిలో ఉండేటువంటి వారిగా ఉండాలి. ప్రార్థన గుంపులో ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారిగా ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాన్ని మనము పొందుకునేటువంటి వారిగా ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా దీవింపబడుదురు గాక. ఈ ఆమేన్. దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదమ్మా. మరి ఎవరికన్నా ప్రార్థన అవసరతలు ఉంటే వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి సమయం చాలా అయింది కనుక మనం త్వరగా ఒక లైవ్ ను మనం ముగించుకుందాం. ఎవరైనా అవసరం చెప్పగలిగితే. అదే మురళి గారు ఈ రోజు డయాలసిస్కి వెళ్ళారండి. మళ్ళీ కిడ్నీ టెస్ట్ చేస్తారంట. మొన్న పోయిన నెలలో అయితే 8 పాయింట్లో ఉందంటండి. మరి ఈ నెలలో కొంచెం తగ్గేలాగా కిడ్నీ టెస్ట్ చేస్తారంటండి ఈ రోజు. ఆ మురళి గారి కోసం ప్రార్థనలు పెట్టండి. అలాగే మా చిన్న పాపాల బాబుకి ఐసీలో ఉన్నాడండి. మరి తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉన్నాయంట బెడ్ లో. మరి ఆ బిడ్డ ఐసీలో ఉన్నాడు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. మరి ఇంకెవరన్నా ప్రార్థన అవసరం ఉన్నాయండి? వరలక్ష్మి గారు కానీ, హైమావతి గారు కానీ. ఏండి మా బాబుకి ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయండి. ఇంకా 3 అవ్వేయండి. ఇంకా 3 ఉన్నాయి. కొంచెం ప్రార్థనలో పెట్టండి సాయంత్రం పాస్టర్ గారు. ఓకే అమ్మా. ఓకే పాస్టర్ గారు వందనాలండి. వందనాలమ్మా. నాకు కన్ను ఆపరేషన్ కొంచెం టైం ఉందంటే జరుగుతుంది. కొద్దిగా ఆ యొక్క ఆపరేషన్ చక్కగా జరిగేలాగా ప్రార్థన. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఇక ఉదయకాలపు సమయంలో ప్రార్థించే గుంపులో మనల్ని దేవుడు ఉంచాడు. మరి ఇంతవరకు కూడా చక్కగా మీరు అందరు కూడా ప్రార్థించారు. దానిని బట్టి ప్రభు వందనాలు. ఏకరగా మనం కూడా ప్రార్థన చేసుకుని మన అవసరాల కొరకు దేవుడు సహాయం చేసేలా ప్రార్థన చేద్దాం. మా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు మీరు, అందుకు మిమ్మల్ని బట్టి కూడా వందనాలు. మందిర విషయంలో ఆ ఇచ్చిన 2 బిడ్డలను కూడా దేవుడు బహుబలంగా
వారి యొక్క కృపా దేవుడు వారి పట్ల ఉంచేలాగా మా పరిచర్య కొరకు కూడా మీరు అందిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్ గారి కొరకు, నా కొరకు అనేక చోట్ల ప్రభు పనిలో వాడబడుతున్నాం. ఇంకా మరి సంగీత పరిచర్యలో, వాక్య పరిచర్యలో రాబోతున్న దినాల్లో బహుబలముగా వాడబడేటట్లుగా మా కొరకు కూడా మీరు అనుదినం ప్రార్థిస్తున్నారు. మంది బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఆ పరిశుద్ధుడు, గొప్ప దేవ, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన నామమును వందనాలు ప్రభా. ఇదిగోనైనా మరి మీ బిడ్డలో ప్రభా ఈ దినం ఉదయకాలపు సమయంలో మరి తండ్రి ఆరోగ్య నిమిత్తం ప్రభా ఇదిగోనైనా డయాలసిస్ కు వెళ్ళుచున్నప్పుడు ప్రభా నీ బిడ్డకు ప్రభా కిడ్నీ ఇన్ఫెక్షన్ లో మరి సహాయం చేసినందుకు వందనాలు. ఇంతవరకు ప్రభా వారి యొక్క అనేకమైన ప్రభా తండ్రి మరి ధనం అవసరమై ఉన్నది. అయా తండ్రి ఇదిగో మరి వారి ప్రభా ఈ రోజు మరలా చెకప్ కొరకు హాస్పిటల్కి వెళ్ళిచుండగా వారికి మీరు కార్యములు జరిగించి సహాయం చేయండి. అయా ఇంకా ప్రభా మరలా వారిని సన్నిధిలో ప్రభువా ఉదయకాలపు సమయంలో వేకుజాముని కలిసి మరలా నిన్ను ఆరాధించుటకు వారికి ప్రభా సహాయం చేయండి. వారికి కావాల్సిన ఆర్థికమైన పరిస్థితుల నుండి ధనాన్ని మీరు హెచ్చింపజేసి మీ బిడ్డకు కావాల్సిన గొప్ప భాగ్యమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, బలపరచండి ప్రభువా. నీ కృప కాపుదల బిడ్డపైన అనుగ్రహించి వారి ఆర్థికమైన పరిస్థితులు కూడా లోపరిచి ఆ కృపలో నింపు నడిపించమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ఆ రీతిగా ప్రభువా దేవా మరొక ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. దేవా ఇదిగోనైనా ప్రభా తండ్రి మరి చక్కని రీతిగా ప్రభువా ఇక జూమ్ కాల్ నడిపిస్తున్నట్టు ప్రభా సంజయమ్మ గారి యొక్క ప్రభువా ఆయన ప్రభా కుమారుడు తండ్రి, కుమార్తె ప్రభా మరి యొక్క వైట్ రక్త కణాలు ప్రభా తండ్రి ఎక్కువగా ఉన్నాయని ప్రభా తండ్రి ఇదిగోనైనా మరి తెలియజేయబడ్డు యొక్క ప్రేవర్ లో ప్రభా వాటిని కావాల్సిన అంతగా ప్రభా తండ్రి ఏ రీతిగా ట్రీట్మెంట్ చేస్తే ప్రభా అయా తండ్రి మేలు జరుగుతుందో ఆ రీతిగా ప్రభా కుమారుడికి ప్రభా మీరు కార్యాలు జరిగించండి. దేవాద్యుతి రీతిగా తండ్రి మీరు కుమారుని ప్రభా కార్యాలు జరిగించి నీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ప్రభా ఆ బాబుని మీరు ముట్టి సంపూర్ణ స్వస్థత దైత్యమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా ఇదిగోనైనా మరి ఇచ్చిన కుమారుడు ప్రభా తండ్రి ఒకగానొక కుమారుడు, ఆ కుమారుని మీరు ప్రభా తండ్రి క్షేమకరముగా ఉంచుతారని యేసు నామములో అయా మేము ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. యేసు నామములో మేము ప్రభా అడుగుచున్నాము తండ్రి. యేసు నామములో మీరే కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ సహాయం చేయండి. ఆ బిడ్డను ముట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యము బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఇదిగో తండ్రి అయా ప్రభా తల్లి గారి ప్రభా మరి కంటి ఆపరేషన్ కొరకు అయా ప్రభా మరి సిద్ధపడుచుండగా అయా కావలసిన సహాయమును మీరు అనుగ్రహించండి. అయా తండ్రి ఆ ఆపరేషన్ లో మీరు తోడుగా ఉండి చక్కగా ఆపరేషన్ నిర్మాణం చేయుటకు జరుగుటకు కూడా మీరు సహాయం ఇచ్చేసి నీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఇదిగోనైనా ముఖ్యంగా ప్రభువా అయా తండ్రి ఇదిగోనైనా ఇంటర్ ప్రభా ఎగ్జామ్స్ జరుగుచున్నాయి తండ్రి. ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నా మా ప్రియులు ప్రభా ఇక జూమ్ కాల్లో ఉన్నంటి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా తండ్రి నీ బిడ్డల చదివేది ప్రభా చక్కటి జ్ఞానాన్ని బిడ్డకు దయచేసి పాస్ అయ్యే కృపను బిడ్డకు మీరు అనుగ్రహించి సహాయం చేయమని అడుగుచున్నాం. దేవా రీతిగా తండ్రి దేశవ్యాప్తముగా ప్రభా తండ్రి అందరైతే బిడ్డలు ప్రభా ఈ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఈ రాసిన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. వారికి చక్కటి జ్ఞానాన్ని మీరు అనుగ్రహింపచేయండి. అయా తండ్రి చక్కటి జ్ఞానము ద్వారా చదివే చదువులో ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా తండ్రి తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వాటి నిమిత్తం కూడా నాయన మీరు కార్యాలు చేయండి తండ్రి. ఇదిగో మా యొక్క ప్రభా రాష్ట్రంలో ప్రభా ఎలక్షన్స్ ఉన్నాయి, వాటి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మాకు అనుకూలమైన ప్రభుత్వాలు ప్రభా ఆ వచ్చుటకు మీరు సహాయం చేయండి. నీ చిత్తంలో ప్రభా ఏదైతే ఉందో దానిని మాత్రమే నాయన మాకు అనుగ్రహింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపయు కాపుదల కనికరము దీవెన మా అందరి పైన మీరు అనుగ్రహింప చేయండి నాయన. మీరు మాకు సహాయం ఇచ్చేయండి. నీ మేలుతో మమ్మల్ని నింపిన ఆయన ఆ తృప్తి పరుస్తారని నాయన ప్రార్థన చేస్తుంది. ఉదయకాలపు సమయంలో ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశ్రయించి జూమ్ కాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు చెప్పిన మీరు దీవించండి. సేవకులను ప్రభా వారి సంఘాలను జ్ఞాపకం చేసి విశ్వాసులను వారి సంఘాలు ఎందరైతే లైవ్ జూమ్ లో చూస్తున్నట్టు వారిని వారి కుటుంబాలను సమస్తాన్ని కూడా
మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నా. నీ కృపయు కాపుదల దీవెన కనికరము ప్రతి బిడ పైన అనుగ్రహించండి, సహాయం వచ్చి తండ్రి. ఇదిగో జూమ్ కాల్ నడిపిస్తున్న సంజయ్ గారిని, విక్టర్ బాబు గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యము, బలము, శక్తిని ప్రభా అనుగ్రహింపజేసి సహాయం చేసి నీ కృపలో నింపి నడిపింపజేస్తారని ఇంతవరకు అల్పుడైన నన్ను కూడా నిలబెట్టుకుని ఇదే కాలపు సమయంలో చెప్పబడిన వాక్యములు మీరు తోడుగా నీడగా కృప చూపించి బలపరుస్తారని క్రీస్తు యేసు పేరట మిక్కిల బ్రతమాలు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 యేసు రక్తమే ఇచ్చాయి, ప్రభు యేసు రక్తమే ఇచ్చాయి, సంపూర్ణ విజయం, అపవాదికి నాశం కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడి యొక్క ఆజ్ఞయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును, సమాధానం మనకును మన కుటుంబాలకు మన పరిచర్లకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు యేసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాదతము, నీ మహిమీద మారి కుమ్మరించుము దేవా, ప్రేమ ప్రేమ వర్షం మారించుము దేవా. God bless you, all of you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.